మీ అన్న యువతితో కొంగు పట్టుకొని తిరుగుతుండు. రే అన్నయ్య ఎవరైనా తిరుగుతున్నావు? తెలిసి తిరుగుతున్నావా తెలియక తిరుగుతున్నావా? ఆయన ఎవరు కట్ల కట్టడానికి వస్తుండు. కొబ్బరికాయలకి వెళ్తుంటే ఇది చున్నీ తగిలి నాకు అంటుకుంటే బంజయ్ గిసొంటి నకరాలు బంజయ్. ఇంకోసారి నా చెల్లెంబట తిరిగినట్టు కనబడితే నరికి పోగులు పెడతా బిడ్డ. మీ ఇంటికి పెద్ద కోడలు లెక్క గిసొంటి తత్తే గప్పుడు ఏర్పడుతుంది మీ వాళ్ళకు. నా విలువేందో గప్పుడు కానీ తెలిసేటట్లేదు. అరే ఏమన్నా ఎక్కడ వెళ్తున్నా అట్లా? ఏమైనా స్టేషన్లో వస్తే అయిపోతుంది కదా, ఇంత దూరం ఉంది మనకు. ఏం లేదురా, బయటి ముచ్చట అయితే స్టేషన్కి వస్తుంది, కానీ ఇది నా ఇంటి ముచ్చట. ఇంట్లో ముచ్చట్లా? ఇంట్లో అందరూ బాగుంది కదా. అది సరే, నిన్న ఫోన్ మాట్లాడడంలో మధ్యలో కట్ చేసినావు అని ఓకే కదా ఇంట్లో? అవునరా, అదే ప్రాబ్లం. అందుకే నేను ఇక్కడ రమ్మన్నా, స్టేషన్కి రాలే కాదు. ఏమైందరా? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా క్లియర్గా చెప్పు. వీడేరా బాధంతా. వీడా? నీకు తెలుసారా? తెలుసుడు విషయం తర్వాత, ఫస్ట్ నిన్న ఏం చేసిండు చెప్పు ఫస్ట్. అదేరా, నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు చెల్లికు పెళ్లి గురించి ఎల్లమ్మ కాడికి పోయినామని చెప్పిన. అవును, ఫోన్ కూడా మధ్యలో కట్ చేసినావు కదా, మళ్ళీ కాల్ చేస్తావని. అదేరా, చెల్లిది చున్ని పట్టుకుని తిరిగిన వాడు. అడిగితే గాలికి తట్టుకుందని చెప్పిండు. ఆ రోజు అది గుడి కాబట్టి వాడు బతికిపోయాడు. అవునా? అవునరా, చెల్లి సంబంధం కోసం పంతులు చెప్పి ఉంటుంది. అయితే ఇవాళ మార్నింగ్ పంతులు ఫోన్ చేసి ఫోటో పంపించాడు. అయితే ఆ ఫోటోలో వీని ఫోటో ఉంది. వీని గురించి కొంచెం నువ్వు ఎంక్వైరీ చేస్తావని డిపార్ట్మెంట్ కదా, వాని గురించి తెలుసుకుందామని నేను రమ్మన్నారా. అది స్టేషన్ కదా, మా ఇంటి విషయం కాబట్టి అక్కడ బాగుండదని ఇక్కడ రమ్మన్నా నేను. ఆయన కోసం నువ్వు అస్సలు బాధపడకు. ఆయన ప్యూర్ గోల్డ్. ఆయనకు కళ్ళు మూసుకొని ఇచ్చేసి. అదేంద్రా అట్లా మాట్లాడుతావు, ఏం కనుక్కోకుండానే వాని గురించి? ఆయన నా మనోడే బావా, నా బొమ్మర్ది. ఆయన కోసం నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే మంచోడు. కానీ ఆ రోజు అసలు ఆయన అట్లా చేసినంటే నేను నమ్మను. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అదేంద్రా అట్లా అంటావు? ఆ రోజు నేను కళ్ళతో చూసినరా, నా కళ్ళతో చూసినా. కావచ్చు, కానీ ఒక్కొక్కసారి మన కళ్ళే మనకు మోసం చేస్తుంది. వాళ్ళ లెక్క ప్రకారమే ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన అమ్మాయి వెనక తిరిగే మనిషి కాదు. ఒక కళ్ళు మూసుకొని ఆయనకి ఇచ్చేసి అమ్మాయి. సరేరా, నీ నమ్మకం మీద నా చెల్లెను వాని చేత పెడతా, నీ భరోసా మీద. అరే రాజు, నీ బొమ్మది వాళ్ళు చెల్లెని జోడికి ఇవ్వాలనే వస్తారు. డ్యూటీ అయిపోవని నువ్వు మన ఇంటికి వచ్చాయి. అమ్మా, చెల్లెడుంది? లోపల ఉంది బిడ్డ. ఎందుకురా? నువ్వు కూడా లోపలికి రా, చెప్తా. రోజా, అన్నా రెడీ అయితే నువ్వు ఏడిపోతున్నావు రా? సినిమాకి వెళ్తానమన్నా. ఏ షోకి పోతున్నారా? బ్యాట్నీ షో. సరే, సినిమాకి పోదు కానీ ఒకసారి ఈ ఫోటో చూడు. నువ్వు ఓకే అంటే అన్నీ మాట్లాడుకుని లగ్గం పెట్టుకుందాం. అన్న ఈడ ఎల్లమ్మ
గుడి కాడ నా వెనకాల తిరిగితే నువ్వు వార్నింగ్ కూడా ఇచ్చినావు కదన్నా. వీడు వాడే. చెల్లెంబాడు పడ్డాడట. ఆడు మంచోడో కాదు, గా సంబంధం ఎందుకు చూసినావు బిడ్డ? వాడు చెల్లెంబడ పడ్డది నిజమేనే, కానీ ఈ సంబంధం చూసింది ఎవరో తెలుసా? ధర్మాజిపేట పంతులు. పిల్లగాడు మంచివాట, నేను ఊళ్ళో కూడా కనుక్కున్నా. మస్తు మంచివాట పిల్లగాడు. చెల్లె, నీకు నచ్చితేనే మనం ముందుకు పోదాం రా, లేకపోతే లేదు. నీకంటే ఎక్కువ నాకేం తెలుసన్నా, నీ ఇష్టమే నా ఇష్టం. అట్లంటే మ్యాట్నీ షోకి అవసరం లేదా? ఫస్ట్ షోకే వదువుతాయి. అబ్బా ఎందుకన్నా? మ్యాట్నీ షో మన ఇంట్లో ఉంటుందా ఇప్పుడు? ఆ? నీకు ఫోటో పంపించిన ఒకసారి చూసుకో. ఇల్లు బాగానే ఉంది చూడడానికి. మనం కూడా పెళ్ళి చేసుకుంటే పెళ్ళి చూపులు ఇవన్నీ ఉంటుండే కదా. అది చేసుకుందాం మళ్ళా. అయితే చూద్దాంతి అన్నదైతే కానీ. రండి బిడ్డ రండి. అన్న ఈరన్న ఇక్కడ కూర్చోయే, అందరు వస్తే మళ్ళీ నీకు జాగ దొరకదే. అదే కూర్చోయే. ఇంకేంద్ర ఇద్దరు ముగ్గురు రమ్మంటే ఇంతమంది వచ్చింది. ఆయన నువ్వు ఏడుకైనా ఉండాలిరా. ఉంటా నేను దగ్గర ఉంటా. ఇంతమంది వచ్చేది కూర్చోడా నీకు. పంతులందుకు ఎప్పుడు కాల్ చేస్తున్నాను? ఆ పంతులు, ఇది అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన పంతులు. ఇంట్లోనే కూర్చున్నాం. షర్ట్ నీకు లేదు కదా, ఇది ఎక్కడిది? అన్న తీసుకొచ్చింది. నీ బతుకుల మన్ను సిగ్గులేదు. తిడతంటే కూడా నవ్వుతావా? అందరం కూడా జరుగురాకి. మరి నీకు లేవా షర్ట్స్? గాయన ఎందుకు వేసుకున్నావు? ఏదో మంచిగా ఉందని వేసుకొచ్చిన. ఆయన పిల్ల మంచిగా ఉందని ఇక మాట్లాడతావేంది? మరి పిల్లని షర్ట్ అంగిల్ లేనట్టు అర్థం తీసుకుని వచ్చాడు. ఉర్రాక దేవుడు పిల్లగానలో వచ్చిరిగా రా బిడ్డ. నమస్తే నమస్తే. నమస్తే నమస్తే. అమ్మ చాయ్ని పెట్టినావు మరి? పెట్టిన బిడ్డ. అయ్యో చూసి రాపో ఒకసారి. అన్న ఇరన్న అంత మంచిగా మరి? అంత మంచి తమ్మి. ఏం నడుస్తుంది మరి? ఏముంది తమ్మి, ఇన్ని రోజులు ఇలా ఫ్యామిలీ 5గురితో నడిచింది. ఇప్పుడు మీ చెల్లెత్తే 6గురితో నడుస్తుంది. ఏమంటే బాబు? అరే నేను అదే అందామా అనుకున్నా, నువ్వు అనేసినావు. నువ్వు నీ ఎవరితో గిదో గోస. నవాబ్కైనా జవాబిస్తా కానీ నీకు నేను జవాబు ఇవ్వలేను. అరే తమ్మి ఉన్నదే చెప్పిన. వాడు పిల్లగాడు, వాళ్ళ బాపు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముని పెళ్ళాం. ఉన్నదే 5గురు ఇలా ఫ్యామిలీ. ఇప్పుడు మీ చెల్లెత్తే 6గురు. ఏమంటావు బాబు? అరే నేను అదే అందామా అనుకున్నా, నువ్వు అనేసినావు. నేను గెలుకుడే తప్పుంది నాది. తమ్మి ఇప్పుడు ఇట్లా ముచ్చట్లు పెట్టేది ఉందా, మరి ఏమైనా పిల్లని చూపెట్టేది ఉందా? గట్లంటే ఏమి చూపిస్తానే. రోజా
తీసుకోవచ్చు కానీ పంతాలు పట్టింపు ఏమైనా ఉంటే ఇంటికాడ చూసుకుందాం. గీడెందుకు చెప్పు, తీసుకో. అంతా మంచిగా ఉంది కానీ నాదొక కండిషనే. మీరు ఏమనుకోనంటే ఎవరు చెప్తా, అది కూడా మీరు ఏమనుకోనంటే చెప్తా. ఆ? ఇంకా సంబంధమే ఖాయం కాలేదు, సంబంధం ఖాయం కాకముందే మాదో కండిషన్ అంటారు. అయినా మగపిల్లగాని వాళ్ళం ఏదైనా కండిషన్కి ఇట్లా పెట్టేది ఉంటే మేం పెట్టాలి, మీరు పెట్టుడేంది? నువ్వు ఆపే గంట అనుకునేది ఏమున్నది చెప్పు, నువ్వు చెప్పే. అంటే మీ అన్నకంటే ముందు మీకు లగ్గమైంది, తమ్ముడు ముందు లగ్గం చేసుకొని అన్నకు పిల్లని చూడడానికి లగ్గానికి వస్తే మంచిగా ఉండదంటారు. ఎవరన్నారు మీతోని? అది నేనలేనమ్మా, బయట పెద్ద మనుషులు అట్లా అంటున్నారు. పెద్ద మనుషులా? పెద్ద మనుషులకి ఏం పని ఉండదు, ఉన్న కాడుండరు, ఓ మూలకు కూర్చొని రాజ్యాంగాలు రాసినట్టు అన్నీ రాసుకుంటే చెప్తారు. చెల్లె ఏమనుకోకురా. అనేటి అని అనుకుంటేనే మళ్ళా కూసో కూసో. మా గురించి మీరేం పట్టించుకోకుర్రి, కార్యక్రమం జరిపేదేదో జరిపియండి. ఓ సిగ్గులేనాడా, ఇంకేమిటి కూర్చున్నావిడా? వాళ్ళు ఇండైరెక్టే కాదు డైరెక్టే అంటారు, మీరు ఇక్కడ ఉంటే మంచి జరగదని. ఇంకేం మొహం పెట్టుకొని ఇక్కడ ఉంటాను? పోదాం. వాళ్ళు అన్నంత మటుకు అన్నీ అవుతాయే. అంటే వాళ్ళు ఏమంటే పడుకుంటుంటావా? మనకు కావాల్సింది పిల్ల, ఏదైనా ఉంటే పిల్ల గురించి మాట్లాడు, ఇంకా అవన్నీ ఎందుకు? నీ పిల్ల పాడగాను ఓ దిక్కించాలి బీకుర్రి అంటాడు, మళ్ళీ పిల్ల పిల్ల అంటావు. ఏం చేసుకుంటావు పిల్లలు? అరే వాళ్ళతో మనకెందుకే, మనకి ఇంటికి వచ్చి పిల్లతో కదా మనకు సంబంధము. గా పిల్లతో నీకేం సంబంధం? నీ నాకు సంబంధం అని కాదే, అన్నకు భార్య కాదా, అంటే నాకు వదినే కాదా? ఎప్పుడు ఏదో ఒకటి తప్పుగా అర్థం చేసుకుంటాం. అబ్బో వదిన, ఇప్పుడే అయింది వదిన. అవతలేడా మా పిల్లగాడు, ఎన్ని తిట్టినా కూడా సిగ్గు లేకుండా ఇన్న కూర్చొని అంటారు తీయే, వాళ్ళు ఎన్నైనా అంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకోకు, నన్ను అనకు. చెల్లె ఏమనుకోకురా, తప్పైంది. అనేటి అని అనుకుంటేనే అయ్యో మళ్ళీ తప్పైంది చెల్లే అనుర్రి. సారీ చెప్తున్నా కదా. ఏంటి సారీ? అనేటి అని అనుకుంటేనే సారీ చెప్తానవా? సారీ చెప్తే సచినోడు లేచేస్తాడా ఏంది? ఇదంతా వాగ్వాదం ఎందుకే, మనకు వచ్చిన పని ఏదో చేసుకుందాం, రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వీకురు అన్నా కూడా ఈయనవాడు ఎందుకంటే రుతానట పీకురు అని. అరే ఏందా ఇది, ఇంటికాడ అదే లోలి ఈడదే లోలి, మనం ఏడకి వచ్చినప్పుడు ఎట్లుండాలరా? ఇప్పుడు మనం ఏడకి వచ్చినాం, ఏమంటావు బాబు? అదే నేను అదే అందాం అనుకున్నా, నువ్వు అనేసినావు. నీ అరే తమ్మి, అన్నిళ్ళ గవే లొల్లిలు ఉంటాయి, నువ్వేమనుకోకు జరా. అరే పెద్దోడా, అమ్మాయితో ఏమైనా మాట్లాడేది ఉందారా? నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. తప్పుగా అనుకోవద్దు, మేము ఒక్కొక్కరు తెలుసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు. అరే బుజ్జి, నీకేం ప్రాబ్లం లేదు కదరా? అట్లా బయట పోయి మాట్లాడుకోవాలి, ఇటు ఉంటే ఇట్లనే వీళ్ళు గావట్టినట్టు పడతారు. మీ పేరు? రోజా. మీరేం చదువుకున్నారు? బీకామ్ ఫిజిక్స్. బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందా? ఉంటుంది, మీకు తెలీదా? లేదు, ఆ కోర్స్ వచ్చి 4-5 ఏళ్ళు అవుతుంది. మీరేం చదువుకున్నారు? మధ్యతరగతి జీవితం చదువుకున్నా.
ఇంతకు మీరేదో మాట్లాడతా అని తీసుకొచ్చారు కదా, అదేంటిది? అది నేను ఇలా చెప్తానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకు నిజంగానే ఈ పెళ్ళంటే ఇష్టం ఉందా? బలవంతం ఏం లేదు. మీరు ఎవరైనా ఇష్టపడ్డా మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి. అంతేగాని పెళ్ళి తర్వాత తెలిసి మీరు బాధపడి మేము బాధపడి. అన్న వదిన చూడడానికి ఎంత బాగున్నారే. థు, నీకు ఇంక సిగ్గురాదు. నీకు మీ వాళ్ళకు నేను తప్ప ఊరంతా అందంగా కనబడతారు. నేను ఒక్కదాన్ని మందంగా కనబడతా కదా. నీకేమైంది? నువ్వు కూడా బాగున్నావే. అందరి తర్వాత నేను అని అనిపించుకోవాలి కదా. వాళ్ళు బయటకు అనలేరు కావచ్చు, లోపల అనుకుంటారు కదా. హే వర్రకు నువ్వు చూడు, వాళ్ళని చూడు. చూడాలి కదనే, కాబోయే వదిననే. వదిన చూస్తావా? వదిన ఎందుకు చూస్తానే, వాళ్ళ జంటని చూస్తున్నానే. మా ఇల్లు మీ ఇల్లు అంత పెద్దగా ఉండదు, చాలా చిన్న ఇల్లు. మేము 5 ఉంటాం. నువ్వు వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. చూసాగా మా తమ్ముడు వాళ్ళ భార్య కొంచెం ఆమెకు అలవాట్లేకే చాలా ఇబ్బంది పడుతుంది. రేపు ఆ ప్లేస్లో నువ్వు ఉండొద్దని నా ప్రాబ్లం. మీకు నేనంటే ఇష్టం, మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని మీకు నమ్మకం ఉంటేనే లైఫ్ స్టార్ట్ చేద్దాం. లేదంటే వద్దు. ఇప్పుడు నాతో చెప్పక్కర్లేదు, అందరి ముందే విషయం చెప్పేసాను. నేను ఏం తీసుకున్నా పాజిటివ్గా తీసుకుంటాను. సరేనా? సరే అండి. రండి. అయిపోయిందారా మాట్లాడు. ఏమంటారా నువ్వు పెద్దోడా? నువ్వేమంటావురా బుజ్జి? అమ్మాయి నవ్వుకుంటూ పోతుందా అంటే ఓకే అన్నట్టే బాబు. ఏమంటావే? నేను అదే అర్థం అనుకున్నా బిడ్డ, నువ్వే అనేసినావు. ఇప్పటికే పెద్ద కోడలు ఏది 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 అని అడుగుతుండ్రే, నువ్వు ఇట్లా చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాదు తమ్మి, అందరికి నచ్చింది, మంచి రోజు చూసుకొని పెళ్లి పెట్టుకుంటే అయిపోద్ది. ఒకసారి నువ్వు నాలుక చూపెట్టే. ఎందుకు? మచ్చుందో చూస్తే నేను చూపెట్టు. నాలుక మీద ఒక్క మచ్చలేదు. నిన్న ఏ ముహూర్తానన్నావే ఇసొంటిది మన ఇంటికి కోడలు వస్తే ఎట్లుంటుందని. ఈరోజు ప్రొద్దున అదే సంబంధం వచ్చింది. ఏం పవర్ఫుల్లే, మచ్చ లేకున్నా నీ నాలుక ఎంత పవర్ఫుల్లే. ఈ నాలుక పవర్ ఏందో రేపటి నుంచి మంచిగా చూతుర్తి.